మా వాళ్ళు కశ్మీర్‌కి వస్తూనే వైజాగ్‌లో ఉన్న వర్షాన్ని మొత్తం కశ్మీర్‌కి తీసుకొచ్చేసారనమాట వాళ్ళ వెనక. వాళ్ళు కశ్మీర్‌కి వచ్చింది మొదలు ఇక్కడ ఫుల్‌గా వర్షం అనమాట. పగలు, రేయి తేడా లేకుండా కురుస్తుంది వర్షం ఇక్కడ. కశ్మీర్‌లో వింటర్ సీజన్‌లో అయినా, వర్షం పడుతున్నప్పుడైనా చలి మామూలుగా లేదు. వాళ్ళు ఇప్పుడే వచ్చారు కదా సౌత్ సైడ్ నుంచి కశ్మీర్‌కి. ఇక్కడున్న కొంచెం చలికి కూడా తట్టుకోలేకపోతున్నారు. మాకు చలేసేస్తుంది అని అంటున్నారు. బెడ్‌రూమ్ నుంచి బయటకే రావట్లేదు అసలు. వచ్చి 2 డేస్ అయింది కదా, ఇప్పుడు కొంచెం పర్వాలేదు. అలవాటు పడ్డారు కశ్మీర్ గాలికి. ఇంకా నా ముందున్న పార్సెల్స్ ఏంటంటే ఇక్కడికి రావడానికి ఒక 10 రోజుల ముందే వాళ్ళ అల్లుడు ఒక లిస్ట్ చెప్పారనమాట. ఆ లిస్ట్ ప్రకారంగా పిండి వంటలు చేసి పట్టుకొచ్చారు వైజాగ్ నుంచి ఇక్కడికి. ఇంతకీ ఏమేమి వండి తెచ్చారంటే ఒక 4 ప్యాకెట్లు చెకోడీలు, ఒక 4 ప్యాకెట్లు జంతుకులు, ఒక 3 ప్యాకెట్లు మిక్సరీ తెచ్చారనమాట. వీళ్ళు వచ్చి 2 రోజులు అవ్వలేదు కానీ అందులో ఉన్న సగానికి సగం ప్యాకెట్లు ఆగొట్టేసాం. వీళ్ళు వచ్చిన దానికి, వీళ్ళు తెచ్చిన దానికి, ఇక్కడ కురుస్తున్న వర్షానికి మొత్తం బాగా సింక్ అయిందనమాట. సో ఇంట్లో కూర్చొని ఒకటి ప్యాకెట్ ఖాళీ చేసి పడేసాం. అంత బాగుంది. మా ఆయన చెప్పింది మాత్రం తీసుకొచ్చారు కానీ నేను చెప్పింది తీసుకురాలేదు. ఇంతకు నేను ఏం అడిగానంటే వైజాగ్ నుంచి ప్రాన్స్ తీసుకురండి అమ్మా, నాకు ప్రాన్స్ తినాలనిపిస్తుంది అంటే వాళ్ళ బ్యాగ్ లో లీక్ అయితే గనక కొంపొచ్చేస్తాయంట. అందుకే నాకేం తీసుకురాలే.